మాటలే దాటేస్తుంది, గుండెకే గాయం చేసి. అలాంటి సన్నివేశమే మళ్ళీ పాపం ప్రతాప్ ఈ సినిమాలో నాకు కనబడింది. ఆ అమ్మాయి హీరో గారిని ఎంత ఇబ్బంది పెడుతుందంటే అంత ఇబ్బంది పెడుతుంది. ఎలా ఎలా ఇబ్బంది పెడుతుంది? 17వ తారీఖు థియేటర్కి వచ్చి చూస్తే కానీ మీకు ఈ సమస్య ఏంటి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది మీకు తెలీదు. కాబట్టి అందరూ కూడా థియేటర్కి వచ్చి 17వ తారీఖు పాపం ప్రతాప్ని చూసి తరించి ఆనందించి సంతోషంగా ముందుకెళ్తారు. మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూస్తారని మనసారా కోరుకుంటున్నా. ఈ సినిమాలో చక్కటి పాటలు చేసే అవకాశం నాకు దొరికింది. ఎస్పెషల్లీ ఈ మా సాంగ్ పిల్లెక్కడుంది తక్కు చిక్కు పిల్లెక్కడుంది, పిల్లెక్కడుంది తక్కు చిక్కు పిల్లెక్కడుంది తానన్నారే. ఇలా హై పిచ్లో మళ్ళీ మీకు ఒక పవర్ఫుల్ పంచ్ లాగా వచ్చే ఈ పిల్లెక్కడుంది పాటని రామ్ గారు పాడారు. రామ్ మిరియాల్. ఈ అందమైన పాటను సాహిత్యం అందించింది సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. నాకు గతంలో ఆయన రేగు ముల్లోలే లాంటి చాలా చక్కటి పాటలు రాసిన అనుభవం ఉంది, వారితో కలిసి పనిచేసిన అనుభవం. ఈ పాట మీ అందరికీ ఈ పాటికే వినుంటారు, మీ అందరికీ బాగా నచ్చి ఉంటుంది. మళ్ళీ నాకు ఒక కమ్బ్యాక్ 2.0 లాగా మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ఇంకెన్నో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్కి నేను మ్యూజిక్ అందించి మిమ్మల్ని అందరినీ కూడా అలరించాలని మనసారా కోరుకుంటున్నా. ఈ యొక్క టీంని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి ఈ సినిమాని చూసి విజయవంతం చేసి మళ్ళీ మంచి మంచి ప్రయత్నాలు చేసేలా మీరందరూ ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నా. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నాకు ఇష్టమైన ఈటీవీ సంస్థ, ఆ సంస్థ ద్వారానే నేను పాడతాతిగాలో పార్టిసిపేట్ అయ్యొచ్చాను. నాకు ఇష్టమైన రామోజీరావు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందరిని అక్కడ చూసుకోగలిగాను. మంచి ప్రోత్సాహం ఇస్తారు ఈటీవీ సంస్థ వారు. ఈటీవీ సంస్థ వారికి మరొకసారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ పాటలు ఎలా ఉంటాయంటే గోదావరి దగ్గర కూర్చొని చందమామను చూస్తుంటే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో మీ పాటలు వింటుంటే కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జనరేషన్కి ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది పరామర్శ సభ, కానీ మీ పాటల పలకరింపు సభగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే ఓల్డ్ సాంగ్ సార్, ఒక్కొక్క లైన్ అలా మీ ఫేవరెట్ సాంగ్స్, మీ ఫేవరెట్ మీరు ఇచ్చిన మా ఫేవరెట్ సాంగ్స్ని ఒక్కొక్క లైన్ అలా వెంటనే. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా తానా అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా. బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇష్టమైన పాట ఇది. నేను 10th కంపోజ్ చేసిన సాంగ్ ఇది. ఇది ఆ తర్వాత ఒక 15 ఏళ్లకు ఇది ఫిలిం పేరు గోదావరి ద్వారా కంపోజ్ వేటూరు గారు ఎంత అద్భుతమైన సాహిత్యం రాశారు. గోదావరి నాకు అస్సలు ఒక మర్చిపోలేని జ్ఞాపకం, ఒక అనుభూతి. దాన్ని ఎంత ఆవులాగా నెమరేసుకుంటూ బతికేస్తున్నా నేను. ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంటే ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు రామ చక్కని సీతకి హరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి
ఇంకా ఎవరు మొగుడంట రామ చక్కని సీతకి. మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా ఆ మాట దాచా కాలాలు వేచా నడి. ఉంది సార్. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. విన్ అంటేనే నాస్టాలజీ ఫీల్ వచ్చే కంటెంట్ వస్తుంది. ఇవాళ వేదిక మీద కూడా ఆ ఫీల్ వచ్చింది అనమాట మీ పాటలు వినడం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ మీరు పాటలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సుబ్రహ్మణ్యంగా మనందరినీ పలకరించబోతున్న సో అవసరాలు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. థ్యాంక్స్ అండి. ఏం మాట్లాడాలి? థ్యాంక్ యూ. అంటే ఇది పాట లాంచ్ కాబట్టి పెద్దగా మాట్లాడకూడదేమో, కాకపోతే నాకు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నవాళ్ళు నిజంగా ఎంతో ప్రేమని అభిమానాన్ని ఇచ్చారండి. అండ్ వీటన్నిటి గురించి ట్రైలర్ రిలీజ్ అప్పుడు కానీ వేరే నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ నన్ను ఈ సినిమాలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త క్యారెక్టర్ని ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా విషయాలన్నీ ట్రైలర్ లాంచ్ కానీ ఎప్పుడన్నా మాట్లాడదాం. దాచేశారనమాట అయితే ప్రస్తుతానికి. అంటే నా సమస్య ఏంటో మీరు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. తిరువీరు సమస్య నాకు చెవిలో చెప్పాడు కాబట్టి దాన్ని కూడా అది మీరు నా చెవులో ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? లుంగి పంచి ఇబ్బందిగా ఉందిట. ఆ సమస్య వద్దులేండి. అది నీ సమస్య నీ ఒక్కడి సమస్య కాదు, మనందరి సమస్య అవుతుంది. కొంచెం జాగ్రత్తగా పరిష్కరించుకుందాం అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఈవెంట్లో మీరందరూ కూడా అలాంటి డ్రెస్ కోడ్ని మెయింటైన్ అంటే బాగుంటుందన్న నా ఉద్దేశం. యా, థ్యాంక్ యూ. యా, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా మరి పాపం ప్రతాప్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న దర్శకులు దుర్గా నరేష్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. పాపం ప్రతాప్ పరామర్శకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ధర్మంగా నేను చేయాల్సిన పని ఫస్ట్ ఈటీవీ విన్ రామోజీరావు గారికి రుణపడి ఉంటాను లైఫ్ లాంగ్. ఎందుకు అనేది నేను మొదలు పెడతాను. నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా వెనకాల నిలబడ్డారు. ఏమున్నా నేను చూసుకుంటా ముందుకెళ్ళున్నారు. ఇప్పటివరకు సినిమా చేసుకుంటే ఎన్ని రోజులు వచ్చాను, ఒక్కరోజు ఇబ్బంది పడలేదండి నేను సినిమా విషయంలో. ఈ క్వాలిటీ ఇలా రావడానికి కారణం ఈటీవీ విన్ ప్రొడ్యూసర్స్. లైఫ్ లాంగ్ వీళ్ళు ఏదడిగినా నేను చేస్తాను, అంతేనండి. ఇంకా వేరే ఆన్సర్ ఏం లేదు. అన్న, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. నేను పీడించలేదన్నా ఎవరిని. ఎందుకు అంటే అదృష్టం, అవకాశం అలారం కాదు మనం పెట్టుకున్నప్పుడు మోగడానికి. అవి వచ్చినప్పుడు వాడడం తెలియాలి. నాకు అవకాశం ఇప్పుడు వచ్చింది. ఎప్పటి నుంచో యుద్ధం చేస్తే బాణం ఇప్పుడు దొరికింది, దిగింది. సో పీడించాను అనుకుంటే నేనేం చేయలేదు. సో ఈ సినిమా రాసిన తర్వాత దీనికి మ్యూజిక్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దానికి ఒక ఆర్క్ వేసుకుంటే నేను చూసుకున్న వాళ్ళలో మొదటి పేరు వచ్చింది కేఎం రాధాకృష్ణ గారండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆ పాటలు వింటూ 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 అవి ఎలా అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పాట ఏందే వస్తుంది. సో ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు దొరుకుతారని చెప్పి ఈయన లిస్ట్లోంచి డిజాల్వ్ అయిపోయాడు మనుషుల్లోంచి. సడన్గా సాంగ్ చూడగానే ఈయన ఏమైపోయాడు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాను ఒకరోజు. వెళ్ళిన తర్వాత ఆయనకి కథ అంతా చెప్పాక నేను చేస్తాను, ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ప్రొడ్యూసర్ లేరు కదా సార్ ఎట్లా చేద్దామంటే, ఆ తర్వాత నుంచి ఆయన నా వెంటపడ్డాం, నేను ఆయన వెంటపడ్డాం, అది వేరే విషయం అండి. సినిమా ఓకే అయిపోయి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నేను వెళ్ళి అన్న సిచ్యువేషన్ ఇది అని చెప్పి పాట కావాలి అంటే 2 నెలలు యుద్ధం చేశారండి ఆ పాట కోసం. ఏది పిల్ల ఎక్కడుంది, అమ్మాయి వెళ్ళిపోయింది, కొత్తగా కావాలి, మీ వర్షంలోంచి బయటికి రండి అంటే ఆయన రోజు కూడా పాడుతూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. ఇదిగో ఇదిగో ఇదిగో, అది ఏంటో వెరైటీగా ఉంటాయి. ఆయన వర్షన్లో ఏంటంటే మెలోడీలు కదా, ఇది కాదు బయటికి రండి అన్న, విలేజ్లో నుంచి రావాలి కదా, పాట అంతా మనం విలేజ్కి చెప్పాలి, మనం చిన్నప్పుడు ఆడుకునే వాటిలోంచి రావాలి, ఖోఖో లంక, కొడవ లంక, లంక తీసి రాయని పట్టి సంథింగ్ ఇట్లాంటి ఒక డిఫరెంట్ లాంటిది రావాలి అంటే పట్టుకున్నారండి. 2 రోజుల తర్వాత వచ్చారు. ట్యూన్ వచ్చేసింది అబ్బాయి, ఒకసారి రా అని చెప్పేసి వినిపించారండి. మైండ్ బ్లాక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.
నేను చెప్తున్నాను, అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్కి 2.0 అవుతారు ఆయన. ఇది నా బాధ్యత అండి. ఈ సినిమా ప్రతి విజువల్కి మ్యాచ్ అయ్యేలాగా లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ గారు రాశారండి. ఆయనకి కంటెంట్ చెప్పి వచ్చిన తర్వాత ప్రతి పదం కథలో కూర్చోపెట్టారు. ఆయనకు కూడా సార్ మీరు రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఓపిక్గా 10 రోజుల్లో రాసిస్తానన్నారు. రాసేసి ఆఫీస్కి వచ్చి పాడి వినిపించి అబ్బాయి నీ పాట అయిపోయింది, హిట్ కొట్టా వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇది చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా రామ్ మిరియాల గారు సార్, ఇది లిరిక్స్ వచ్చిన తర్వాత ఎవరు పాడితే బాగుంటుంది, విలేజ్లకు వెళ్ళాలి అంటే విలేజ్ వాతావరణాన్ని ఓన్ చేసుకునేలాగా ఉండాలి వోకల్ అని లిస్ట్ వేసుకుంటే ఫస్ట్ రామ్ మిరియాల గారు వచ్చారు. అడగగానే పాడారు, పాటకు ప్రాణం పోశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా థ్యాంక్స్ సార్, మీరు ఇంత ఓపిక్గా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరువీర్ గారండి, నేను మాట్లాడాల్సిన మొదటి వ్యక్తి. సినిమా 2022 ఫిబ్రవరిలో నేను వెళ్ళి కథ చెప్పానండి. అప్పుడు చెప్పినప్పుడు బాగుంది, ప్రొడ్యూసర్లు ఎలాగా అన్నట్లు అన్నారు. అప్పటి నుంచి నేను ప్రొడ్యూసర్ని వెతుకుతున్నాను. ఆయన నేను చేస్తానన్నారు. అదే కమిట్మెంట్తో ఓకే అవ్వగానే నేను వచ్చి ముందు నిలబడ్డాడు, సినిమా చేశాము. ఈ రోజు వరకు ఎలా వచ్చిందని కూడా నన్ను అడగలేదండి. ప్రతిరోజు సెట్కి వచ్చినప్పుడు లుంగి కొంచెం ఇబ్బందిగా ఉందనేవాడు, ఇది ఒక్కటే వేరేది రాయొచ్చు కదా అనేవాడు తప్ప వేరే అస్సలు సూపర్ అండి, సూపర్ హీరో. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బత్తోడు మామూలు క్యాండిడేట్ కాదండి, ఇది తగ్గిపోయాడు సినిమాలో. మళ్ళీ చెప్తున్నానండి, ప్రసాద్ బెహ్రా అద్దరిపోద్దండి కామెడీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ కోట శ్రీనివాసరావు గారు మన బాబు మోహన్ గారిది ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఉంటుందండి. దుమ్ము లేపొదిలి పెడతారు థియేటర్లో. ఎంజాయ్ చేయడానికి అరవడానికి రెడీగా ఉండండి అంతే. సార్ నేను చెప్పాల్సిన మాట ఇంకేమైనా ఉందంటే, రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ ఒక్కరోజు సార్ సెట్లో నాకు ఇది కావాలన్నా, ఇది సార్ ఎందుకు నరేష్ ఇది ఎందుకు చేస్తున్నావు, ఇదంతా ఫుటేజ్ ఇక్కడ లెంత్ కట్ అవుతుంది కదా, ముందెందుకు చూసుకోలేదు, ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదు సార్. గ్రేట్ ప్రొడ్యూసర్. నేను ఇంతమందిని చూసుకుంటూ వచ్చాను, నాకు టైం రావడానికి ఇంత టైం పట్టిందేమో ఈ మనిషి దొరకడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పటికీ నేను మీరు ఏ చెప్తే చేస్తాను సార్, ఇంకంతే. థ్యాంక్ యూ అండి. నితిన్ గారు లవ్ యూ సార్. ఏం సార్ ఈయన బంగారం సార్, ఈయన గురించి మాటలు లేవు నా దగ్గర. ఇంకా విషయాన్న సారీ, ఇది నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఫోన్ చేసి వెనక్కి లాక్కొచ్చిన మొట్టమొదటి వ్యక్తి. భయపడి ఇక్కడ పరిస్థితులు నేను హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అవసరాలు గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ టైమింగ్, మీ రైమింగ్, మీ క్లారిటీ అన్నీ నచ్చేసాయి. సో 17th సూపర్ డూపర్ హిట్ని మీరు విట్నెస్ చేయబోతున్నారు. అండ్ ఇలాంటి వేదికల మీద చాలామంది కొత్త వాళ్ళు వచ్చి కృతజ్ఞతలు చెప్తూ ఆనంద బాష్పాలతో చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్పడం చూశాను నేను. డైరెక్టర్స్ అయినా, రైటర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, యాక్టర్స్ అయినా. ఆ అవకాశాన్ని కల్పించింది, సో అలాంటి వేదికను అందించింది, అలాంటి సక్సెస్లు అందించింది ఈటీవీ విన్ అనమాట. సో దాన్ని ముందుండి నడిపిస్తున్న కాంటెంట్ హెడ్ నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ మీరు ప్లీజ్ 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 సార్ ఇంకో పాట. నేను మిగతా వాళ్ళ గురించి చెప్పడం మర్చిపోయాను. రామ్ మిరియాలతో పాటు హరిణి చాలా బాగా పాడింది, సపోర్ట్ చేసింది ఈ ఫిలింకి, సాంగ్స్కి. ఆ తర్వాత అనంత్ శ్రీరామ్ గారు కూడా ఇంకో పాట రాశారు, చాలా మంచి పాట అవుతుంది అది కూడా. అది బ్యూటిఫుల్ మెలడీ. అది మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు ఇట్లా నిలబడాలని కోరుకుంటున్నా, మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. అది కూడా త్వరలో మీరు వింటారు. ఆ పాటని అనంత్ శ్రీరామ్ గారు రాశారు. అండ్ ఎవరు పాడుతున్నారు అనేది సీక్రెట్, మళ్ళీ చెప్తాం తప్పకుండా. తర్వాత రెహమాన్ గారు 2 పాటలు రాయడం జరిగింది. అందులో ఒకటి నేను పాడాను, ఇంకొకటి మన కారుణ్య, మళ్ళీ హరిణి పాడడం జరిగింది. రెహమాన్ గారు కూడా చాలా చక్కగా రాశారు, మంచి మెలడీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనంత్ శ్రీరామ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నాకు గతంలో నాలో ఊహలకు నాలో ఊసులకు చందమామకు గాను ఆ పాట రాశారైనా. నేను ఆశా భోంస్లే గారు పాడాము ఆ పాట. బ్యూటిఫుల్ సాంగ్ రాశారు. ఇప్పుడు కూడా మళ్ళీ
ఒక చాలా కాలం ఉండేటట్టుగా చక్కటి పదాలతో నరేష్ ఉన్నాడు. ప్రతి పాటలో కూడా లీక్ కూర్చొని చేస్తున్నారన్న మీరు పాటలన్నీ ముందే. లేదు పర్లేదు. నరేష్ ప్రతి పాటకు ఉన్నాడు. ప్రతి పాటకు ఉండి తన యొక్క భావాన్ని రచయితలతో పంచుకొని మంచి అవుట్పుట్ రావడానికి ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి ఒక రకమైన ఒత్తిడికి గురయ్యాం. అంటే ఇది ఖచ్చితంగా నాకు ఒక కంబ్యాక్, ఆయనకు ఖచ్చితంగా ఒక సక్సెస్ కొట్టాలి అనేటువంటి ఒక కసి ఏదైతే ఉందో ఆ కృషి పట్టుదల ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఒక ఎమోషనల్గా గురయ్యి మాట్లాడుతున్నామే కానీ ఆయన ఏదో నన్ను పీడించడమో నేను ఆయన్ని పీడించడమో అలాంటిదేం లేదు. ఇదంతా ఒక బ్యూటిఫుల్ జర్నీ. ఈ జర్నీ ఇంత సక్సెస్ఫుల్ జర్నీ మాకు కనబడుతుంది. మాకు ఒక అత్యద్భుతమైనటువంటి రాకేష్ గారికి ఉన్నటువంటి బలం ఏంటంటే వెనక ఈటీవీ ఉంది, ఈటీవీ విన్ ఉంది. అది మనల్ని ఎంత అద్భుతమైనటువంటి ప్రేక్షకులకు దగ్గరగా తీసుకెళ్తుంది. ఖచ్చితంగా దగ్గరికి తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని తన్మయత్వంలో ముంచెత్తుతుందని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక్క నిమిషం, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పిల్ల ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారు. పిల్ల రాదు, ఇక్కడ లేని మా వేరే మా ఇక్కడ రాని అజయ్ ఘోష్ గారు ఆయనకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నా మీడియా నుంచి, కెమెరాలో నుంచి, మైక్లో నుంచి. సార్ నేను కూడా బాగా పాడతాను సార్. వేరే మావా, వేరయ్యా ఊరంతా గోలయ్యా, కోడలు వెళ్ళిపోయిందయ్యా. బేసిక్గా ఇది సినిమాలో పెట్టండి. ఇక్కడ కూడా మీరు బొత్తోడ్లాగే కనిపిస్తున్నారు. వెనక నుంచి తోశారు. వాళ్ళు అలా తోస్తూనే ఉంటారు టాలెంట్ని ముందుకి. సో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ముందుకు అదే అంటున్నా, వెనక నుంచి తోస్తూనే ఉంటారు, ముందుకు పంపిస్తూనే ఉంటారు. అలా పంపించే కాంటెంట్ హెడ్ ఈటీవీ విన్ నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందు సో ఇది పరామర్శ సభకు విచ్చేసిన అతిథులందరికీ చాలా థ్యాంక్స్. ఈ పరామర్శ సభ ప్రతాప్కి సంబంధించింది మాత్రమే కాదండి. లోపల బాధను దాపెట్టుకొని బయటికి చెప్పుకోలేక, చెబితే ఎవరు వినరేమో, చెబితే నవ్వుతారేమో, అసలు చెప్పడానికి ఎవరు లేరేమో, వినడానికి కూడా ఎవరు లేరేమో అనుకొని లోపల బాధలు దాపెట్టుకుంటూ బయటికి నవ్వుతూ సమాజంలో వెలివేయబడిన ప్రతి మగాడి పరామర్శ సభ ఈ పాపం ప్రతాప్. సో చాలా తక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ నాట్ ఇదేదో మేల్ షావినిజం, ఫెమినిజం అదంతా కాదండి. ఇట్స్ ఆల్ హ్యూమన్. చాలాసార్లు మనకు మగాళ్ళ కష్టాలు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. వీడికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీడు బాగానే ఉన్నాడు కదా అని. సో నవ్వే ప్రతి మొహం వెనకాల చాలా బాధలు ఉంటాయి కదా. సో అలాంటి బాధలన్నిటినీ చాలా నవ్విస్తూ ఒక రిప్రజెంటేషనే ఈ పాపం ప్రతాప్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం, ఒక రేస్లో ఉన్నాం. ఎక్కడంటే కొత్త కథ మంచి కథ, కొత్త కథ మంచి కథ అనే ఒక యుద్ధంలో ఎక్కడో ఎదుగుతున్న క్రమంలో మనకు నచ్చిన కథలు, మనకు నచ్చిన సినిమాలు మర్చిపోయాం. ఒక ఈవీవి సత్యనారాయణ గారిని మర్చిపోయాం, ఒక జంధ్యాల గారిని మర్చిపోయాం, ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారిని మర్చిపోయాం, ఒక శ్రీను వైట్ల గారిని మర్చిపోయాం, ఒక జంబలగడి పమ్మని మర్చిపోయాం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండిని మర్చిపోయాం. బట్ వాటన్నిటినీ గుర్తు తెచ్చే సినిమాని ఈ పాపం ప్రతాప్. 17వ తారీఖు ఏప్రిల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనే ఒక హామీ మేమందరం ఇస్తున్నామండి. ఎందుకంటే ఈటీవీ విన్ నుంచి థియేట్రికల్స్ లాస్ట్ ఇయర్ మొదలయ్యాయి. లిటిల్ హార్ట్స్ ముందు కూడా రకరకాల ప్రశ్నలు ఉండ, ఇదేంటి చిన్న సినిమాలా ఉంది, ఇది ఓటీటీ సినిమానా థియేటర్ సినిమానని. ఖచ్చితంగా రండి సార్, మీ అందరి టికెట్ డబ్బుకు మేము గ్యారంటీ ఇస్తున్నామన్నాం. మీరందరూ 10 రెట్లు డబ్బు మాకు తిరిగి ఇచ్చారు. మేము ఇచ్చింది మీకు ఆనందమే, మీరు మా అందరికి రెట్టింపు ఆనందం ఇచ్చారు. బెస్ట్ ఫిలిం ఆఫ్ ద ఇయర్గా మీరు డిక్లేర్ చేశారు. సేమ్ మళ్ళీ రాజు వెట్స్ రాంబాయ్ రిలీజ్ ముందు కూడా మమ్మల్ని నమ్మి ఈ సినిమాకు ఒక్క షోకి రండి సార్, ఆ తర్వాత మీరే మళ్ళీ వస్తారని చెప్పాను. దాన్ని తీసుకెళ్ళి గద్దర్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం చేశారు. మళ్ళీ 3వ సారి చెప్తున్నాం, మమ్మల్ని నమ్మి మళ్ళీ ప్రీమియర్ షో వరకు రండి సార్. ప్రీమియర్ షో తర్వాత పొద్దున మీరే మీ ఫ్యామిలీని తీసుకొని వస్తారు. దట్ ఈస్ ద ప్రామిస్ దట్ వీఆర్ మేకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ పాపం ప్రతాప్ టీమ్. ఎందుకంటే ఈటీవీ విన్లో మేము ఉద్యోగం చేయమండి, మేము కథలు చెప్తాం. మేము 9 to 5 జాబ్ చేయమండి. మేము మా రోజంతా సినిమాల మీదే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక క్యూరియస్ స్టోరీ టెల్లర్. అక్కడ ప్రతి ఒక్కరు ఫెంటాస్టిక్ యంగ్ టీమ్. ఇక్కడికి రాలేకపోయిన క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ సుహృత్ అండ్ కిషోర్ ఈ పాట డెలివర్ చేయడానికి 1 hour బ్యాక్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు టిల్ లాస్ట్ 24 hours నుంచి. సో మా అందరి ఇంటెన్షన్ ఏం లేదండి, థియేటర్ డోర్లు ఓపెన్ అయిన తర్వాత ఆ చీకట్లో కనిపించే వెలుగును చూసినప్పుడు
మొహం మీద ఒక స్మైల్ వస్తుంది, అదే మా అందరిని నడిపిస్తుంది. ఆ స్మైల్ని రెట్టింపు పెంచే సినిమానే పాపం ప్రతాప్. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ సో ఇంతకన్నా ఎక్కువ సేల్ చేస్తున్నానని చెప్పట్లేదండి. ఎందుకంటే ప్రతి సినిమాలో సమస్యల్ని డిస్కస్ చేసే సినిమాలు చాలా వచ్చి ఉంటాయి, కానీ పరిష్కారం చెప్పే సినిమాలు చాలా తక్కువ వచ్చి ఉంటాయి. ఈ సినిమాలో పరిష్కారం ఉంది. సో ఇందులో ఉన్న సమస్య ఏంటి 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 మీరు అలాంటి సమస్య అనుకుంటున్నారు, ఇది అలాంటి సమస్య కాదు, ఇది ఇంకోలాంటి సమస్య. కానీ ప్రతి ఒక్క మగారి లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసిన సమస్య ఇది. వాటన్నిటికీ సొల్యూషన్ ఈ April 17th రోజు మీ ఇంటి దగ్గర ఉన్న థియేటర్లో దొరుకుతుంది. పాపం ప్రతాప్ ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన కాస్ట్ అండ్ క్రూ వీళ్ళందరి గురించి చెప్పుకోవడానికి చాలా సభలు రాబోతున్నాయి. చివరిగా ఒకే ఒక మాట, చాలా పెద్ద పెద్ద సినిమాల మధ్యలో వస్తున్నాం, చాలా పెద్ద పెద్ద మంచి సినిమాల మధ్యలో వస్తున్నాం. పెద్ది డెకాయిట్, నిన్న రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సినిమాలు, వీటన్నిటి మధ్యలో వస్తున్న ఒక చిన్న సినిమా కానీ చాలా పెద్ద మనసున్న సినిమా పాపం ప్రతాప్. April 17th సమ్మర్ హాలిడే స్టార్ట్ అవుతున్నాయి. ఫ్యామిలీస్తో రండి. ఖచ్చితంగా మీ టికెట్కి రెట్టింపు డబ్బుని మేము గ్యారంటీ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాలతో పాటు మీ స్పీచ్కి కూడా నేను ఫ్యాన్ అనమాట. అండ్ చాలామందికి అవకాశాలు దొరకట్లేదు అనుకునే వాళ్ళ సమస్యకి పరిష్కారాన్ని చూపించి సక్సెస్ని, ఆనందాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, మరి అసలు ఇంతకీ ఈ సభ జరిగేదే ఆయన కోసం, పరామర్శ సభ. పరామర్శించడానికి వచ్చాం ఆయన్నే మనం, పాపం ప్రతాప్. ఇవాళ ఆయన సమస్యని ఆల్రెడీ ఆయన చెవిలో చెప్పారు. ఆ సమస్య అందరి సమస్య కాకుండా మీరు జాగ్రత్త వహిస్తూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పరామర్శ ఓదార్చడానికి వచ్చారు. పుట్టినరోజుకి పిలిచినప్పుడు ఇంతమంది రాలేదు, పెళ్ళికి పిలిచినప్పుడు ఇంతమంది రాలేదు, పరామర్శించడానికి మాత్రం చాలామంది వచ్చారు. సో మీ అందరూ నాకు బంధువులే. పోయిన సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంటి పక్క వాళ్ళు, బంధువులు, ఊరి వాళ్ళు అందరూ ఎన్నెన్ని మాటలు అనాలో, ఏమేమి కమెంట్ చేయాలో, ఎలా క్రిటిసైజ్ చేయాలో అన్నీ చేశారు, అన్నీ చూసాం. అందరూ పాపం ప్రతాప్ అన్న వాళ్ళే. సమస్య చెప్పిన వాళ్ళు, సమస్యకు పరిష్కారం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో ఈ 17వ తారీఖు నా బుజ్జమ్మతో మీ ఊర్లోని థియేటర్స్లో మీ మధ్యలోకే బుజ్జమ్మతో వస్తాను, పాపం ప్రతాప్తో. నా సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటో కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీ అందరికీ ఎవరైతే పాపం ప్రతాప్ అంటున్నారో మీతోనే నేను వీర ప్రతాప్ అనిపించుకుంటాను. ఒక చిన్న హెల్ప్ కావాలండి, ఈ మైక్ పట్టుకోరా ఒకసారి. ఓకే, పంచ జారిపోతుంది. మైక్ పట్టండి, మైక్. వీర ప్రతాప్ 17వ తారీఖు చూడబోతున్నారు. అంతే అండి. థ్యాంక్ యూ. బా, పాపం ప్రతాప్గా వచ్చి Thank వీర you so ప్రతాప్గా వేదిక మీద మారారు మీరు. చాలా జాగ్రత్తగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.